इस्लाम की बुनियाद के ऊपर मुश्तमिल ये बच्चा आप सबके सामने अपनी माँ ज़मीन को रखे। अब मैं इसी तेलुगु ज़बान के अंदर तकरीर पेश करने के लिए मैं दावत देता हूँ मसूद हनीफ को कि वो आए और अपनी तकरीर पेश करें। हनीफ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। దీని అర్థం అల్లాహ్ శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నా పేరు హనీఫ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. సోదర సోదరి మహిళలారా, ఈ రోజు నేను తల్లిదండ్రుల హక్కుల గురించి చెప్పబోతున్నాను. నేను నా ప్రసంగాన్ని హదీస్ ద్వారా ప్రారంభిస్తున్నాను. హజరత్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా ఇలా ప్రవచించారు. నేను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడిగాను, స్త్రీ మీద ఎక్కువ హక్కు ఎవరికి ఉంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, భర్త చేయండి. నేను మరలా అడిగాను, పురుషుడి మీద ఎక్కువ హక్కు ఎవరికి ఉంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అతని తల్లికి. మరో హదీస్లో ఈ విధంగా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు ఒక వృద్ధుడు కూడా వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో అడిగారు, ఈయన ఎవరు అని. అతను సమాధానం ఇచ్చారు, ఈయన మా తండ్రి గారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, మీ తండ్రి కంటే ముందు నడవకు, మీ తండ్రి కంటే ముందు కూర్చోకు, మీ తండ్రి పేరు పెట్టి పిలవకు, మీ తండ్రితో దురుసుగా వ్యవహరించకు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు, ఎవరైతే తమ తల్లిదండ్రుల వైపు కారుణ్య చూపుతో చూస్తారో తప్పకుండా అల్లాహ్ తాలా అతని కోసం ప్రతి చూపుకి ప్రతిఫలంగా పూర్తి చేతను ప్రసాదిస్తారు. ఇదే విధంగా ఒక సహాబీ విధంగా అడిగారు, ఒకవేళ రోజుకి 100 సార్లు తల్లిదండ్రుల వైపు కారుణ్య చూపుతో చూస్తే? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అల్లాహ్ తాలా చాలా గొప్పవాడు మరియు పరిశుద్ధుడు. అల్లాహ్ తాలా ఖజానాలో ఏమీ తక్కువ లేదు. ప్రతి చూపు మీద చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రేక్షకులారా, తల్లిదండ్రుల హక్కుల గురించి హజరత్ అనస్ రలియల్లాహు అన్హు ఇలా వివరించారు, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవ కొరకు వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు అల్లాహ్ యొక్క మార్గంలో వెళ్ళాలని ఉంది, కానీ స్తోమత లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, మీ తల్లిదండ్రులలో ఎవరైనా బ్రతికి ఉన్నారా? అతను ఇలా తెలిపారు, తల్లి బ్రతికే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, మీ తల్లి విషయంలో అల్లాహ్తో భయపడుతూ ఉండు మరియు మీ తల్లి హక్కులను పూర్తి చేయు. నీవు ఉమ్రా చేసిన వాడు అవుతావు, నీవు అల్లాహ్ యొక్క మార్గంలో వెళ్ళేవాడు అవుతావు. ఎవరైతే హజ్, ఉమ్రా మరియు అల్లాహ్ మార్గంలో వెళ్తే ఎంత పుణ్యం దక్కుతుందో, తల్లిదండ్రులకు సేవ చేస్తే అంతే పుణ్యం దక్కుతుంది. ఇదే విధంగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఎవరి తల్లిదండ్రులైతే బ్రతికి ఉంటారో, వారితో సత్ప్రవర్తన కలిగి ఉంటారో, వారి కోసం స్వర్గం యొక్క తలుపులు తెరవబడతాయి. మరియు ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులను దుఃఖం కలిగిస్తారో అల్లాహ్ తాలా ఆ సమయం వరకు సంతోషం చెందడు, వారు వారి తల్లిదండ్రులను సంతోషపరిచే వరకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ, నా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.